బీఆర్ఎస్ నేతలు చర్చకు రాకుండా ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నారంటూ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గారు రావాలి అపోజిషన్ లీడర్గా, అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు రావాలి. మీ ఇద్దరు సిద్ధంగానే మీడియా ప్రకటన చెయ్యండి. ముఖ్యమంత్రి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా వారు అడుగుతారు. సీఎం గారు ఉంటారు, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటారు. వారి అధికార సమక్షంలో మీ సూచనలు వాళ్ళు ఏకీభవిస్తే ముఖ్యమంత్రి గారు చేస్తా అని పదే పదే చెప్తున్న క్రమంలో మీ మామ నువ్వు రెడీ అయితే లేరు కానీ పదే పదే మీడియా ముందుకు వస్తున్నారే కానీ మీరు ఎక్కడ కూడా సొల్యూషన్ తీయడానికి నేషనల్ డ్యామ్ అధికారుల దగ్గరకు ముందుకు వస్తలేరు. ఓన్లీ మీరు మీడియాకే కనబడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఇట్లా టైంపాస్ చేస్తారు? ఎన్ని రోజులు మమ్మల్ని బదలాం చేసే కార్యక్రమం మీడియా ద్వారా ఇది ఎన్ని నెలలు పెట్టుకుంటారు? ఇది దీని మీద మీరు ఒక స్పష్టత రండి. సమస్య పరిష్కారమా, మీరు ప్రజలు మీడియా ద్వారా ప్రజల్లో నానడానికి మీరు ఇదొక కార్యక్రమమా? ఎంత సమయం ఇస్తే అసెంబ్లీలో ఎప్పుడు పెడితే మీ మామ వస్తాడో, ఎప్పుడు పెడితే మీరు అందరు వస్తారు, అందరికి ఇస్తాం. ప్రాజెక్టులు కాదు, ఆ రోజు క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళని అవసరమైతే పిలిపించైనా సరే, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చిన అధికారం బదలాయించడానికి కూడా 90C కింద అవకాశం ఉంది. ఒక ప్రత్యేక పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒక స్పెషల్ టాస్క్ కొరకు అసెంబ్లీ పర్మిషన్ ఇవ్వచ్చు. దానికి కేసీఆర్ ఒప్పుకుంటాడా? ఫస్ట్ అది అడగండి. కేసీఆర్ దానికి సిద్ధం ఉండా చెప్పండి. కేసీఆర్ సిద్ధం ఉండడు. సొంటకాయ లెక్క ఇద్దరు వచ్చి తీర్మా డ్రామాలు కొడుతూ ఉంటారు పైన. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. పిచ్చిగా అబద్ధాలు మాట్లాడితే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు ఆడుతున్నారు మీరు అని. బాగుండదు. ఖబర్దార్ హరీష్ రావు అని చెప్పి నేను ఈరోజు హెచ్చరిస్తున్నా.